హైదరాబాద్లో వర్షం కురుస్తుంది. తెల్లవారుజాము నుంచి వర్షం పడుతుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, లక్డీకపుల్, నాంపల్లి, కోఠి, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహదీపట్నం, మలక్పేట, దిల్సుఖ్ నగర్, హయాత్ నగర్, వనస్థలిపురంలో వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. వర్షం కురుస్తుండటంతో అక్కడక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ చివరి వరకు కొనసాగే అవకాశం ఉండటంతో అక్టోబర్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సెప్టెంబర్, అక్టోబర్లో రుతుపవనాల వర్షపాతం లానినా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నట్లు ఐఎండీ అధికారులు చెబుతున్నారు. రుతుపవనాల తిరోగమనంలో లానినా అభివృద్ధి చెందితే అది ముగియడానికి చాలా సమయం తీసుకుంటుందని చెబుతున్నారు.